సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఆపిన గణేష్ అనే యువకుడు ఆందోళన చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఉచిత బస్సు ప్రయాణంతో బస్సులు ఫుల్ కావడంతో మురుగుపల్లి స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండానే ఎన్నో బస్సులు వెళ్లిపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికుడు తన తల్లిని బైక్పై ఎక్కించుకొని ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసి అదే ఆర్టీసీ బస్సు ముందు ఆందోళనకు దిగాడు. దీంతో సుమారు అర్ధగంట బస్సు నిలిచిపోవడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడినట్లు ప్రయాణికుడు రామచందర్ తెలిపారు. బురుగుపల్లి స్టేజ్ వద్ద తన తల్లి చేతి లేపిన ఏ బస్సు ఆపకపోవడంతోనే బస్సు ముందు ఆందోళనకు దిగినట్లు గణేష్ ఆరోపించారు. బస్సులో 140 మంది ప్రయాణికులు ఉండడంతోనే బస్సును స్టేజ్ వద్ద ఆపడం లేదని డ్రైవర్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి సముదాయించడంతో గొడవ సద్దుమణగడంతో ప్రయాణికులు బస్సులో వెళ్లిపోయారు. మేము అక్కడ ఇప్పుడు 45 నిమిషాల నుండి దగ్గర గంట ఎక్కడ బూరిపల్లె స్టేజ్ దగ్గర 45 నిమిషాల నుండి గంట సేపు నేను అక్కడ వెయిట్ చేసిన. 8 బస్సులు పోయినాయి. ఇది 8వ బస్సు. 7 బస్సులు పోయినాయి. ఇది 8వ బస్సు. ఆపలేదు. ఆ 7 బస్సులు కూడా ఆపలేదు. అట్లనే స్టాప్గా పోతుంది. నేనేం చేసిన అంటే ఇప్పుడు ఆడికెళ్ళి నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేను ఫాస్ట్గా వచ్చి బస్సును ఆపడం జరిగింది అంతే. వీళ్ళు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఎందుకు ఆపలేదని క్వశ్చన్ చేస్తే మాత్రం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బస్సులో ఎంతమంది ఉన్నారు నువ్వు ఆపినప్పుడు? బస్సులో ఉన్నారు. ఎంతమంది నేను లెక్క పెట్టలేదు. ఉంటారు. బస్సులో ఖాళీ వస్తుందా ఫుల్ వస్తుందా? ఫుల్గానే వస్తుంది. నేను క్వశ్చన్ వేయడం జరిగింది. వాళ్ళు ఎందుకన్నారు ప్రతిరోజు ఈ రోజు అని కాదు, ఈ రోజు మేము సిద్దిపేట బస్టాండ్లో సాయంత్రం 5 గంటలకు బస్సు ఎక్కినాము. బస్ స్టాప్ పాయింట్ నుంచి 5:20 నిమిషాలకు బయలుదేరింది. చిన్న బస్సు దాదాపుగా 140 మంది ప్రయాణికులతోటి ఫుల్గా నిండుంది. బస్సు నడుచుకుంటూ వస్తే చిన్నగొండవల్లి స్టేజ్ వద్ద కూడా బస్సు డ్రైవర్ ఆపకపోతే సడన్గా ఒక వ్యక్తి బస్సు ముందటికి వచ్చి సడన్గా ఆపితే సడన్గా బ్రేక్ కొట్టడం వల్ల మేము కూడా డ్రైవర్ వెనక సీట్లు ఉండడం కూడా ముందటికి వచ్చినాం. తర్వాత బండికి తాకుతుండే సడన్గా బ్రేకు డ్రైవర్ చేయడం వల్ల మమ్మల్ని అందరినీ రక్షించగలిగిండు. తీరా వచ్చి బస్సు ఎందుకు ఆపలేదని డ్రైవర్తో గొడవ పడడం జరిగింది. అక్కడ స్టేజ్ కాడ బస్సులు ఆపుతున్నారు కాబట్టి మాకు చాలా అసౌకర్యం జరిగింది. దాదాపు జరిగి అరగంట అవుతుంది. ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేరు. రోజు సాయంత్రం ఇదే విధంగా అవుతుంది. మేము ఉద్యోగస్తులము డ్యూటీ చేసుకొని రావడానికి చాలా ఇబ్బంది, బస్సులలో ప్రయాణించడం చాలా ఇబ్బంది కలుగుతుందని. 160 మంది ఉన్నారు సార్. బస్సు తీసుకొని వస్తున్నాము. బూరుపల్లి స్టేజ్ దగ్గర ముసలావిడ ఆమెకు ఎక్కరు ఆమెను ఎక్కిద్దామని నాటితే పట్టారని చెప్పుకుంటే వెళ్ళొచ్చాము. బస్ ఆపితే కూడా వెంటనే బైక్ పైన తీసుకుని వచ్చి బస్సు కట్టం పెట్టి కూతురు మాట్లాడుకుంటూ బస్సు సడన్ బ్రేక్ మొత్తం సడన్గా వచ్చి బ్రేక్ అవుతుంది సార్. బస్సు రన్నింగ్ ఆపిన వాళ్ళు బైక్ అతను ఆమెను ఎక్కించుకుని వచ్చి చేస్తున్నారు.